హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఐసీఎంఆర్కి సంబంధించి NIREH అంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అనమాట. భోపాల్ అయితే ఉందన్నమాట, సిటీలో, మధ్యప్రదేశ్ స్టేట్లో అయితే ఉంది. ఇదైతే మనకి 28 MTS అండ్ టెక్నీషియన్ వేకెన్సీస్ కోసం అయితే మనకి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి 15th July 2023 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ 05/2023. ఇవన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట, పర్మనెంట్ రెగ్యులర్ వేకెన్సీస్. ఇక్కడ టెక్నీషియన్ 1కి సంబంధించి గ్రూప్ సి కిందకైతే వస్తాయి. 20 వేకెన్సీస్ దాకా అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి 19,900 బేసిక్తో మనకి 63,000 రూపీస్ అయితే శాలరీస్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఇక్కడ SC 4 ఉన్నాయి, ST 2 ఉన్నాయి, OBC 5 ఉన్నాయి, UR 7 ఉన్నాయి, EWS 2 అయితే ఉన్నాయన్నమాట, కేటగిరీ వైజ్ వేకెన్సీస్. దీనికి సంబంధించి మనకి ఏజ్ అప్ టు 28 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి, అలాగే OBC వాళ్ళకి 31, SC ST వాళ్ళకి అయితే 33 years. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ విత్ 55% మార్క్స్ సైన్స్. ఎవరైతే సైన్స్లో ఇంటర్మీడియట్ చేసి 55% మార్క్స్ వచ్చినాయో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేయొచ్చు. అయితే DMLT అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎవరైతే చేస్తున్నారో, లేదంటే కనుక ఈ కంప్యూటర్ లేదంటే స్టాటిస్టిక్స్ ఇలాగా ఏదో ఒక దాంట్లో ఈ డిప్లొమా చేసిన వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 1 సంవత్సరం డిప్లొమా అనమాట, మా DMLTలో లేదంటే కంప్యూటర్లో లేదంటే స్టాటిస్టిక్స్లో విత్ ఇంటర్మీడియట్ సైన్స్ 55% ఉంటే దీనికి మనం ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇక్కడ గ్రూప్ సికి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS అంటారు. ఇవైతే 8 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. UR 4, OBC 2, EWS 1, ST 1, ESM అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట 2 ఉన్నాయి. ఇంకా PWD వాళ్ళకు కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి 18,000 బేసిక్తో మనకి 56,900 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 30,000 పర్ మంత్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి 25 years ఏజ్ అయితే ఇచ్చారు. OBC వాళ్ళకి 28, SC ST వాళ్ళకి అయితే 30 years దాకా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి 10th ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి అదర్ క్వాలిఫికేషన్ కానీ ఇంకా పర్సంటేజ్ అయితే ఏం లేదు, సింపుల్గా 10th పాస్ అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ ఏదైతే ఉంది మనం 25-28 years అనేది మనం 15th July 2023కి అయితే చెక్ చేసుకోవాలి. ఇంకా అదర్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకా దీనికి ఫీజు అయితే ఇచ్చారనమాట. అయితే SC ST PWD అండ్ ఉమెన్ వీళ్ళకైతే ఫీజు లేదు. SC ST PWD అండ్ ఉమెన్ దేర్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనమాట. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో UR, OBC అండ్ EWS 300 రూపీస్ అయితే మనం DD అయితే తీయాలన్నమాట. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మనం ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ NIREH అనే పేరుతో మనం ఈ DD తీసి దాంతోపాటు మనం అప్లికేషన్తో పాటు అయితే మనం దీన్ని జత చేసి ఈ అడ్రస్కి అయితే పంపించాలి. ఇక్కడ అడ్రస్ ఇచ్చారనమాట. ద డైరెక్టర్ ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ హెల్త్, బౌరీ బైపాస్ రోడ్, భోపాల్ అనమాట 462030. బిఫోర్ 15th July 2023 లోపు వాళ్ళకి చేరేలాగా అయితే మనం పంపించాలి ఫ్రెండ్స్. ఇంకా ఈ 2 పోస్టులకి ఒక క్యాండిడేట్ ఈ 2 పోస్టులకి అప్లై చేయాలనుకుంటే సెపరేట్ అప్లికేషన్స్ అయితే మనం సెపరేట్ కవర్లో పెట్టుకొని ఫీజు ఉన్న వాళ్ళైతే సపరేట్గా ఫీజు పే చేసి DD ఎంక్లోజ్ చేసుకొని ఆ DD వెనకాల మీ పేరు అవి రాసుకోవాలి. దాంతోపాటు మనకి ఎంక్లోజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేట్ ఆఫ్ బర్త్ అలాగే SC ST వాళ్ళైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం ఎంక్లోజ్ అయితే చేసుకోవాలి. ఇంకా మీరు దాని మీద సైన్ అయితే చేసుకోవాలి కింద, అంటే సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. అవైతే మనం పంపించుకోవాలన్నమాట పోస్ట్లో. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫిక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఫోటో అతికిచ్చాలన్నమాట. అతికిచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం
అతనక ఈ మెట్రికులేషన్ ప్రకారం కంప్లీట్ మీ యొక్క నేమ్ అయితే రాయాలి. ఇక్కడ మేల్ ఫీమేల్, మీరు మేల్ అయితే ఇది టిక్ ఆన్ చేయాలి, ఫీమేల్ అయితే ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. కేటగిరీ ఎస్సీ ఎస్టీనా ఓబీసీనా ఈడబ్ల్యూఎస్ జనరల్ ఇదైతే టిక్ ఆన్ అయితే చేయాలి మీకు ఏదైతే అప్లికబుల్లో అది. ఇంకా మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడ్ అయితే ఇది పెట్టాలి, ఇంకా మీకు అన్మ్యారీడ్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేదంటే హస్బెండ్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనమాట, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఏజ్ యాజ్ ఆన్ 15th జూలై 2023కి మీకు 15 జూలై 2023కి మీ యొక్క వయసు ఇయర్స్ మంత్స్ డేస్. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట, డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ పిన్ కోడ్తో సహా మీ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ నేషనాలిటీ ఇండియన్ రాసుకోవాలి. ఇంకా 10th క్లాస్కి సంబంధించి సబ్జెక్ట్స్ అనమాట, సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఇంగ్లీషు తెలుగు అలాగా మెన్షన్ చేయాలి. బోర్డు అనమాట, స్టేట్ బోర్డా సిబిఎస్ఈనా ఎప్పుడు పాస్ అయ్యారు, జనవరి 2015 18 అలాగా మెన్షన్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్, అలాగే డిప్లొమా, అలాగే డిగ్రీ పీజీ మీకు ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా కరెంట్ యాక్టివిటీస్ ఎంప్లాయ్మెంట్ మీరు ప్రజెంట్ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఆ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ అనమాట, మీరు ఏ పోస్టు ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, ఎంత శాలరీ తీసుకుంటున్నారు ఇవైతే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే కనుక వదిలేయచ్చు. ఇంకా ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ 2 రిఫరెన్సెస్ వెల్ నోన్ విత్ అప్లికెంట్స్ వర్క్. ఇక్కడ 2 రిఫరెన్సెస్ అయితే అడుగుతున్నారు, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కాకుండా ఎవరన్నా అదర్స్ అనమాట, మీ యొక్క ప్రొఫెసర్ మీ యొక్క స్కూల్ లేదంటే కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ కానీ అదర్ ఏదన్నా ఇంకా రిఫరెన్సెస్ అలాగా ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు అలా కాంటాక్ట్ నెంబర్స్ ఈమెయిల్ అయితే ఇవ్వాలి. ఇంకా ఈ NIREH ICMR ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే దానిని ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఎంక్లోజర్స్ అయితే ఇచ్చారు, ఇవన్నీ మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. సపోజ్ మనం ఇక్కడ సర్టిఫికెట్ ఆఫ్ ఏజ్ 10th క్లాస్ జిరాక్స్ పెట్టి మనం దాని కింద సైన్ చేసుకోవాలి, ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. మనం ఎంక్లోజ్ చేస్తున్నట్టు 10th ఇంటర్ డిగ్రీ పీజీ డిప్లొమా ఇవన్నీ మనం ఉన్నంత వరకు ఇవన్నీ అయితే ఎంక్లోజ్ చేసి టిక్ ఆన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టాలి, లేకపోతే కనుక ఇక్కడ ఒక ఇంటూ మార్క్ పెడితే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ టిక్ పెట్టాలి, లేకపోతే ఇంటూ పెట్టాలి. ఇంకా డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే టిక్ పెట్టాలి, లేకపోతే వదిలేయాలి. ఇక్కడ మీ పేరు రాసుకోవాలి, ప్లేస్ డేట్ సిగ్నేచర్ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ రాయాలి. ఇదైతే మనం A4లో ప్రింట్ తీసుకొని ఇవన్నీ మనం ఫిల్అవుట్ చేసుకొని డీడీ తీసుకొని డీడీకి డీడీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి అప్లికేషన్ ఫామ్ మీద. అలాగే దాన్ని అయితే ఎంక్లోజ్ అయితే చేసిన తర్వాత మనం పంపించాలన్నమాట. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, అది కూడా మనకి భోపాల్లో ఉంటుంది అనమాట, మధ్యప్రదేశ్. అక్కడైతే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి అక్కడ కండక్ట్ చేస్తారు. ఇక్కడ TADL అయితే ఇవ్వరనమాట, మనమే ఓన్ అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఈ జాబ్ చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంకా ఈ PSUలు వాళ్ళైతే ప్రాపర్ ఛానల్ ఏదైతే ఉంటుందో వాళ్ళైతే దాని ద్వారా పంపించుకోవాలి. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటుంది NOC, వాళ్ళకు ప్రాపర్ ఛానల్లో అయితే వాళ్ళు పంపించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ICMR సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఎవరికన్నా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే మనం 15th జూలై 2023 లోపల రీచ్ అయ్యేలాగా అప్లికేషన్స్ అయితే పంపించుకోవచ్చు.